హలో అండి. నేను మీ జ్యోతి. ఈరోజు మనం సింపుల్‌గా ఇంట్లోనే కప్ కేక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. పిల్లలందరికీ ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఫస్ట్‌గా మనం ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పోసుకోవాలండి. దానిపైన ఎంప్టీ బౌల్ అనేది పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 డైరీ మిల్క్ చాక్లెట్స్ తీసుకున్నాను. 2 డైరీ మిల్క్ చాక్లెట్స్‌ని లూజ్ చేయాలండి ఇప్పుడు. చాక్లెట్ సిరప్ చేసుకోవాలి. స్ట్రీమ్ మీద ఇది హీట్ అవుతూ ఉంటుందండి. మెల్ట్ అవుతుంది చాక్లెట్. అలా కొద్దిగా మెల్ట్ అవ్వాక అందులోకి 1 స్పూన్ మిల్క్ యాడ్ చేసుకోవాలండి. మిల్క్ యాడ్ చేసుకుని తిప్పుకుంటూ ఉండాలి. తిప్పుతూ ఉంటే ఆ చాక్లెట్ అనేది మెల్ట్ అవుతుంది. ఇలా అయిపోవాలండి. ఇలా అవిన దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 ఓరియో ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఓరియో బిస్కెట్స్ 10 రూపీస్వి. అవి ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకుని ఒక కప్ ఆఫ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఆ ఓరియో బిస్కెట్ పౌడర్ని పేస్ట్లా చేసుకోవాలండి. ఇలా రావాలండి స్ట్రక్చరు. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నానండి. ఇవి సిరామిక్ కప్స్ అయితేనే బాగుంటాయండి. ఇప్పుడు ఆ ఓరియో పేస్ట్ని కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ చాక్లెట్ని మధ్యలో కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. దానిపైన మళ్ళీ కొంచెం ఓరియో పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కప్స్లో ఉన్న పేస్ట్ సెట్ అయ్యేలా అలా కొట్టాలండి. అప్పుడు అన్ని వైపులా సెట్ అవుతుంది. ఇప్పుడు మరొక పాన్ తీసుకుని ప్రీహీట్ చేసుకోవాలి ఒక 5 మినిట్స్. పాన్ హీట్ అయ్యాక 2 కప్స్ అందులో పెట్టుకోవాలండి. మూత పెట్టి ఒక 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టాక 15 మినిట్స్ తర్వాత కేక్ అనేది రెడీ అయిపోతుంది. మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. కరెక్ట్గా 15 మినిట్స్లో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఇంతేనండి. పిల్లలకి ఎంతో ఇష్టమైన కప్ లావా కేక్స్ రెడీ అయిపోయినట్టే. ఇది ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టేయచ్చు మీ పిల్లలకి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.